అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ దేవి పామరెడ్డి. ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చేశాను, రైస్ అలాగే చపాతీ చేశానండి. ఎందుకు చేశానంటే ఇది ఈరోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమానికి ఇవ్వడానికి చేశాను. వీడియోని ఇంకా కంటిన్యూ చేద్దాము, తర్వాత ప్రాసెస్ కూడా చూద్దాం. ఆయిల్ వేసుకున్నాక మనము కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా కూడా వేసుకొని ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసుకోవాలి. టమాటా ముక్కలు, అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ఇందులోకి వేసుకోవాలి. ఇది 4 కేజీల చికెన్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాం. ఇది ఉప్పు వేసి కడిగి ఉన్నటువంటి చికెన్. సరిపడంత ఉప్పు వేసుకోవాలా, చూసుకొని వేసుకుందాం, మళ్ళీ అయినా వేసుకోవచ్చు. అట్లాగే పసుపు, ఇవన్నీ కలుపుకోవాలా. ఇప్పుడు ఇది కలుపుకొని కొంతసేపు మూత పెట్టి వదిలేస్తే నీళ్ళన్నీ దీంట్లో ఉండేటివి బయటకు వస్తాయి. తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూద్దాం. ఇంట్లో కారము సరిపడంతా వేసుకోవాలా. ఒక 1.5 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, ఒక 4 స్పూన్లు ధనియాల పొడి. మన గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయడమే. ఇప్పుడు చూద్దాం, అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాము, ఉడుకుతోంది. దీంట్లోకి కూడా వేద్దాం. చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసేసి ఉడికిద్దాం. ఒక 2 స్పూన్లు చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొబ్బరి పొడి, కస్తూరి మేతి కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాం మీడియం ఫ్లేమ్లో. ఉడికింది చికెను, ఇంకా దింపేసుకోవడమే. అన్నం వండుకోవడానికి బియ్యం కడిగి పెట్టేశాను. అంతా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి అన్నంని ఉడికించుకుందాం. అన్నం కూడా అయిపోయింది. అన్నం కూడా ఇప్పుడు దించేద్దాం. హాయ్ అండి, 4 కేజీలు చపాతీ చేస్తున్నాం మేము ఈరోజు. ఎందుకు చేస్తున్నామంటే వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళడానికి చేస్తున్నాము. ఎందుకత్తా? వృద్ధాశ్రమంలో ఈరోజు చిన్నక్క బర్త్డే కదా, అందుకోసమే ఈరోజు చపాతీ చేస్తున్నాను. అమ్మ నానమ్మ ఇద్దరు వచ్చినారా? వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసేకి తిక్కుతా ఉన్నారు ఇద్దరు, నేను కాలుస్తా ఉన్నాను. దేవి మెత్తగా పిండి తినడానికి బాగా వస్తుంది. ఎట్లా కలిపిన వద్దమ్మా దీన్ని పిండి? ఏం లేదు మా నూనె వేసినాను, బాగా ఉప్పు వేసిన, బాగా నీళ్ళు పోసి మెత్తగా విసిరిన. అనాథాశ్రమంలో ముసలోళ్ళు కదా తినేది, మెత్తగా ఉండాలని మెత్తగా పిండి బాగా చేసి పెట్టినా. బాగుంది కదా దేవి? బాగా వస్తున్నాయా? బాగా వస్తున్నాయి. బాగా 2 గంటలు నానింది కదా పిండి. 2 గంటలు బాగా నానబెట్టాము. బాగా పిండి మెత్తగా తినడానికి కూడా బాగా వస్తాయి.
అంటే స్మూత్ ఉంటే బాగా వస్తున్నాయి అత్త చపాతీలు. ఇంకా చూడని బాగా కలుతున్నాయి. బాగా వస్తున్నాయి. మెత్తగా ఉంటాయి. ఎన్ని గంటలకు అత్త అయిపోయేది? టైం అవుతుంది. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అయిపోయినాయా అత్త? ఇంకా చపాతీ ఒకటే ఇప్పుడు ఎన్ని చపాతీలు అత్త? ఒక 60 ఏళ్ళు పైన ఉంది. ఎవరన్నా ఉండి 60 చపాతీలు వేసేది. మళ్ళీ ఏం బాగుంటుందో అది పిల్లలు మూడు తిండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పుమా. దేవి పామిరెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నానమ్మ. సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ రెడీ అయ్యాయండి. ఇప్పుడు అన్నీ మనం ఇప్పుడు తీసుకొని వెళ్ళడమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.